బ్రేకింగ్ న్యూస్. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను కిరాతకంగా చంపేసింది ఓ భార్య. పైగా భర్త కనిపించకుండా పోయాడని చెప్పి అందర్నీ పిచ్చోళ్లని చేసింది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్పీలోని మిత్రా హిల్స్ అపార్ట్మెంట్స్లో నివాసముంటున్నారు కవిత, భర్త సాయిలు. గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం నడుపుతున్న కవిత తన చెల్లెలి భర్త మొత్తం ముగ్గురు కలిసి భర్త సాయిల్కు కరెంటు షాక్ ఇచ్చి చంపేసి శవాన్ని పూడ్చిపెట్టారు. 2 రోజుల తర్వాత కవిత స్వగ్రామం పాత లింగయ్యపల్లి సర్పంచ్కు భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. గ్రామ పెద్దలు గట్టిగా నిలదీయడంతో నిజం ఒప్పుకుంది కవిత. కేసు నమోదు చేసిన కేపీహెచ్పీ పోలీసులు బృందం దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతుల విషయంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కవిత తన భర్త సాయిలు గత 15 ఏళ్లుగా విడివిడిగా జీవితం గడుపుతున్నారు. ఇద్దరికీ వివాహేతర సంబంధాలుండటంతో హెచ్ఐవి బాధితులుగా తేలారు. మళ్లీ ఇటీవల హైదరాబాద్ వచ్చి వాచ్మెన్లుగా పనిచేస్తున్న క్రమంలో భార్య కవిత ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ హత్య కేసు అసలు దీనికి సంబంధించి ఎప్పటి నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు? అండ్ భార్యాభర్తలు కూడా ఇద్దరు విడివిడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అండ్ ఇద్దరికి కూడా వివాహేతర సంబంధం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ఎస్ప్రియా, కట్టుకున్న భర్తనే కడతీర్చింది భార్య. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్రా హిల్స్లో ఉన్నటువంటి వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి భర్త సాయిలుని వారం రోజుల క్రితమే వీరు ఊరి నుంచి మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పాత లింగాయపల్లి గ్రామానికి చెందినవారు. దాదాపు 15 ఏళ్లుగా వీరికి, అంటే 15 ఏళ్ల క్రితం వీళ్ళకి వివాహం జరిగింది. 2 పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజుల క్రితమే, వారం రోజుల క్రితమే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వేడుక దగ్గర వీళ్ళు కలిశారు. అనంతరం మళ్ళీ కలిసి ఉందామని చెప్పి హైదరాబాద్కు భర్తను తీసుకొచ్చింది. భర్తను తీసుకొచ్చిన వారం రోజుల అనంతరమే తనని కడతీర్చింది. దారుణంగా కరెంట్ షాక్తో, విద్యుత్ తీగలతో కరెంట్ షాక్ పెట్టిన అనంతరం కూడా తను చనిపోవడంతో బాడీకి వైర్తో ఉరివేసి హత్య చేసినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సో బాడీని మాయం చేయడానికి ఇదే సమీపంలో ఉన్నటువంటి ఒక నిర్మానుష్య ప్రదేశానికి తన చెల్లి భర్త సహాయంతో ఇక్కడికి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొచ్చి పూడ్చిపెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. 18వ తారీఖు ఘటన జరగగా 19వ తారీఖు తమ ఒక ఆటోలో మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి నిర్మానుష్య ప్రదేశానికి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇదే స్పాట్లో పూర్తిగా మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఎవరికి అనుమానం రాకుండా నిర్మానుష్య ప్రదేశానికి తన చెల్లి భర్తతో కలిసి వచ్చి పూడ్చిపెట్టినట్లు కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఆటోలో తరలిస్తున్నట్టు, అంటే చెత్త ఉంది బయటపడేయాలంటే ఒక ఆటోని మాట్లాడుకొని ఆటో ద్వారా మృతదేహాన్ని తరలించే క్రమంలో ఆటో డ్రైవర్కి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. వారు మధ్యలో ఆటోని దింపేసి వేరే ద్వారా ఇక్కడికి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొచ్చి పూడ్చిపెట్టారు. సో అనుమానం వచ్చిన పోలీసులు ఈ మొత్తం ఘటన పైన స్థానికంగా ఈ నిజాంపేట కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మిత్రా హిల్స్ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించి భర్తే హత్య చేసినట్లుగా కూడా గుర్తించి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టిన అనంతరం వెంటనే గ్రామానికి వెళ్ళిపోయింది. గ్రామంలో ఉన్న పెద్దలకి, కుటుంబ సభ్యులకి భర్త కనిపించడం లేదంటూ వారిని బుకాయించే ప్రయత్నం చేసింది. ఒక మాయమాటలు చెప్పిందంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ఈ మొత్తం ఘటన పైన కేపీహెచ్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే భార్య కవితతో పాటుగా చెల్లెలు భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తారు. మరికొద్ది సేపట్లో ఇక్కడే సంఘటన స్థలానికి ప్రభుత్వ డాక్టర్లు, ఎంఆర్ఓ సహాయంతో పంచనామా నిర్వహించి మృతదేహాన్ని వెలికితీసే ఏర్పాట్లు కూడా పోలీసులు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే కేపీహెచ్పీ పోలీసులు ఇటు క్లూస్ టీం కూడా ఇక్కడికి వచ్చి ఆధారాలు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. విద్యుత్ తీగలు, ఇంటి దగ్గర హత్యకు ఉపయోగించినటువంటి విద్యుత్ తీగలు, కరెంట్ షాట్కు గురి చేసిన విద్యుత్ తీగలు, ఉరివేసినటువంటి ఆ తాడును కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే స్వాధీనం చేసుకున్నారు. ఒకసారి మనం ఇక్కడ స్థానిక గ్రామస్తులు లింగాయపల్లికి సంబంధించిన ఈ మృతుడి కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఏంది ఈ ఘటన పైన మీకు ఎప్పుడు తెలిసింది? సార్, ఇది మాకు శుక్రవారం రోజు ఈ సాయంత్రం 6 గంటలకు ఇట్లా సాయిలు ఇంట్లో నుంచి 50,000 తీసుకొని ఇసుక కాల్ చేస్తా అని చెప్పేసి ఇసుక పార తీసుకొని వెళ్ళిండని చెప్పేసి సాయిలు వాళ్ళ భార్యనే
మా ఊరికి వాళ్ళ అమ్మకు వాళ్ళ అత్తమ్మకు వాళ్ళకు వాళ్ళ కూతురు ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి ఇట్లా కనిపించట్లేదు, ఇట్లా వెళ్ళిపోయిండు, ఇంట్లోకి వెళ్ళి మరి కనిపిస్తలేడని చెప్పేసి శుక్రవారం పోయిండు అని చెప్పేసి రీసెంట్లీ నిన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మేము అందరం అట్లా పోతాడని చెప్పేసి మేము ఇట్లా ఫోటో పెట్టి వాట్సాప్లో పెట్టి మేము ఇట్లా గ్రూప్లలో వైరల్ చేసినాం. మేము ఇట్లా ఎట్లా అంటే ఇక ఈ పలానా వ్యక్తి ఏదైనా కనిపిస్తే ఈ నంబర్ మీరు తప్పిపోయిండేమో ఎక్కడికైనా వెళ్ళిండేమో తప్పి మామూలుగా పోతారు కదా. ఇప్పుడు కాల్ జైలుకి వెళ్ళినా అక్కడ దిగబడు ఏదైనా ప్రాబ్లం పోయి అది రాకపోతే ఒక నైట్ రారు, మరి తెల్లారి మార్నింగ్ ఎట్లా వస్తారని చెప్పేసి ఎక్కడ వెళ్ళేమో మళ్ళీ 3 రోజులు అయింది రాకపోయే వరకు. ఇవాళ ఎక్కడ వెళ్ళి ఏం లేక అని చెప్పేసి ఫోటో ఇట్లా పెట్టి వాట్సాప్లో వైరల్ చేసినాం మేము గ్రూప్లలో, విలేజ్ గ్రూప్లో. ఇక్కడ సిటీలో ఉంటారు మా వాళ్ళు చాలా మంది, అందరు మేము ఇక్కడ గ్రూప్లలో వైరల్ చేసినాం. వైరల్ చేస్తే ఇక ఆ పిల్ల నిన్న సాయంత్రం ఊరికి వచ్చింది, ఇట్లా కనిపించట్లేదు అని చెప్పేసి సాయిల్ భార్య నిన్న సాయంత్రం 7 గంటలకు ఊరికి వచ్చింది. ఊరికి వచ్చింది వెంబడే ఇంట్లో ఊరికి రాగానే ఊళ్ళో నిలదీశారు అందరూ, ఇంటి వాళ్ళు వీళ్ళు సర్పంచ్ పెద్ద మంది నిలదీశారు, సర్పంచ్ గారికి ఇట్లా వాళ్ళందరూ నిలదీశారు. నిలదీస్తే నేను ఏం చేయలేదు, నాకు తెలియదు, ఇంట్లో నుంచి ఇట్లా పైసలు తీసుకొని పోయిండు, 50,000 తీసుకొని ఇట్లా వెళ్ళిపోయిండు, పోయి ఇసుక కాల్ చేస్తాను పార తీసుకొని పోయిండు, కానీ ఇప్పటివరకు రాలేదు, నాకు ఏం తెలియదు అని చెప్పేసి ఆమె సర్పంచ్ గారితో ఇట్లా చెప్పడం జరిగింది. వాళ్ళ అత్తమ్మకు వాళ్ళ సర్పంచ్ గారితో చెప్పాలంటే ఏంది అని చెప్పేసి సర్పంచ్ గారు ఏం చెప్పిండు అంటే, ఇప్పుడు నువ్వేం చేయలేవు కాబట్టి నువ్వు ఉండు. అయితే ఎంబడే సర్పంచ్ పిఎస్కి మా లోకల్ పిఎస్కి ఇట్లా ఫోన్ చేసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాడు, ఇట్లా అయింది సార్ అని చెప్పి ఇంటిమేషన్ ఇస్తే సరేలే ఆమె వచ్చింది అంటారు కదా దాని పొద్దున మాట్లాడదాం అని చెప్పేసి వాళ్ళు చెప్తే మళ్ళీ సర్పంచ్ ఎట్లా ఉండే భార్య భర్తలు ఎట్లా ఉండేవారు అంతకుముందు ఊర్లో? అంత లేదు, ఇప్పుడు ఇంచుమించు 15 సంవత్సరాలు పెళ్ళైంది. పెళ్ళైన నుంచి ఆమె ఒక్కరోజు ఒక 1 మంత్కి ఆయనతో కలిసి లేదు. ఆమె ఎప్పుడు ఇట్లా బయట తిరగడం, ఎప్పుడు ఇక్కడనే ఉండడం, అట్లనే ఉండడం. అయితే రీసెంట్లీ ఏమైందంటే మొన్న వాళ్ళ తల్లిగారి ఊరి దగ్గర ఎవరో వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు చనిపోతే ఆ చావులో కలిసిరట వీళ్ళు. కలిసి అప్పట్లో అయితే ఈయన ఏం చేసినంటే విలేజ్లో ఒక ఆయన దగ్గర జీతం ఉన్నాడు, ఈ బర్రెగొడ్లు ఉంటాయి కదా అవి సంతకు తీసుకెళ్లడము, మేపుకు రావడం, తీసుకొచ్చి బయటలకు చూసుకోవడం, వాళ్ళ దగ్గర జీతం ఉన్నాడు. ఇక ఆయన పైసలు తీసుకుంటూ కొన్ని ఆయన దగ్గర పైసలు తీసుకుంటే ఈయన కలిసి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, ఎవరికి తెలియదు. ఇక మాట్లాడుకొని సరే మనం ఇద్దరం పోయి హైదరాబాద్ పోయి పని చేసుకుందాం మంచిగా, ఎందుకంటే ఇక్కడ ఎన్ని రోజులు చేస్తావు ఇట్లా అని చెప్పేసి వాళ్ళ భార్య హైదరాబాద్కి వచ్చి ఎన్ని రోజులు అయింది? మొన్న రీసెంట్ వారం కాలేదు సార్, వారం అయిందో కాలేదు అంతే. ఇక తర్వాతనే మొన్న రీసెంట్లీ వారం 10 రోజులు అయి ఉండొచ్చు. అయితే ఆడ చెప్పి వాళ్ళ మంచి మాటలు చెప్పి భర్త కాడ ఎవరి దగ్గర జీతం ఉండో ఆయనకు డబ్బులు ఆయన తీసుకున్నాడు కదా, వాళ్ళకి డబ్బులు కట్టి తీసుకొచ్చింది భర్తనికి. ఇట్లా సరే డబ్బులు కట్టి తీసుకోబోతుందంటే మామూలుగా ఎట్లయినా మంచిగా ఉండడానికి తీసుకోపోతారు అని చెప్పేసి ఆయన నమ్మి వచ్చేసిండు. మొత్తం ఏదో పథకం ప్రకారం చేసింది, మొత్తం ఆయన నమ్మించి ఆ ఊర్లో డబ్బులు కట్టి ఆయన దగ్గర జీతముడి దగ్గరికి ఇడిపించుకొని వచ్చి తీసుకొచ్చి ఈ పథకం ప్రకారమే ఆయనని హత్య చేసినట్టు మాకు రీసెంట్. మాకు ఏంటంటే మేము కంప్లైంట్ గిట్ల మేము మిస్సింగ్ అయిందని చెప్పి మేము వాట్సాప్లలో వైరల్ చేసినాం. మేము పిఎస్లో కంప్లైంట్ గిట్ల ఎందుకంటే ఒక 2-3 రోజులు పోతే ఇట్లా ఎక్కడెక్కడనో పోయి ఉంటారనే ఉద్దేశంతో మేము కంప్లైంట్ గిట్ల వెళ్ళాము. అయితే పోలీసు వాళ్ళకి ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం వల్ల వాళ్ళకు వచ్చి వాళ్ళని దొరకబట్టుకొని పోలీసు వాళ్ళు వచ్చి రాత్రి 3 గంటలకు నిన్న రీసెంట్ రాత్రి 3 గంటలకు వచ్చి ఆమెను ఊరికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అనారోగ్యంతో ఉండడం చెప్తున్నారు, వివాహేతర సంబంధాలే హత్య కారణం అని చెప్తున్నారు. ఏమి లేవు సాయిల్కి అయితే అలాంటిది ఏమి లేదు, గుడ్ ఉంటాడు, ఏం లేదు, ఆయన మంచి హెల్త్ఫుల్గా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, ఆయనకి ఏం లేదు, ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంతా ఆమె ఏం మొత్తం మీద కట్టుకథ అల్లింది ఆమె అంతే. తీసుకొచ్చింది మంచిగా చూసింది, అక్కడ మంచిగా చెప్పింది ఆయనకు ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి. ఈయన ఎప్పటికున్నా వాటి తొలగించుకోవాలి, ఈయన ఉంటే ఎప్పటికున్నా అట్లా ఇట్లా ఊరి పెద్ద మనుషులు వాళ్ళ వీళ్ళు మాట్లాడి మళ్ళీ పంపిస్తాను ఇట్లా మొత్తం మీద ఆయనను చేద్దాం, మొత్తం మీద కథం చేద్దాం అని చెప్పేసి ఆమె తీసుకొచ్చింది, పథకం ప్రకారం చేసింది ఆమె అంతే. పాతలింగాయపల్లి గ్రామ సర్పంచ్ ఉన్నారు కృష్ణ, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి అన్న, ఏం జరిగింది అసలు, మీకు ఎప్పుడు సమాచారం తెలుసు? సార్ మాకు అంతకుముందు ఈ భార్య భర్తలకు ఇద్దరికి దగ్గర ఉండేవాళ్ళు గారు. ఈ భర్త అనేటువంటి ఇంటికాడ కూలి పని చేసుకుంటూ జీతం వండుకుంటూ పిల్లలు పోషించేవాడు. ఈ కవిత అనే అమ్మాయి ఒక 10-15 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో కూలి పని చేసుకుంటుంది, ఏం పని చేసుకుంటుంది, ఈమె జీవితం ఇక్కడనే ఉంటుంది. వీళ్ళిద్దరు ఎప్పుడు ఏ రోజులో కూడా వీళ్ళిద్దరు కలిసి ఉన్న సందర్భాలు లేవు. అయితే రీసెంట్గా వాళ్ళ మామ చనిపోయినప్పుడు కూడా సాయిలో వాళ్ళ మామ తండ్రి చనిపోయినప్పుడు కూడా నిన్న వాళ్ళ పాలులని అయితే కవితను పిలుతామని చెప్పి నేను అన్నా. అంటే సాయిలు ఏమంటే కవితను పిలిచి ఈయన చంపేస్తే దాన్ని కవిత నా దగ్గర రావద్దు, మా ఇంటికి రావద్దు అని చెప్పి కండిషన్ పెట్టిండు. అంటే అది పద్ధతి కాదు, ఎంతైనా మామ కదా, మామ అన్నప్పుడు ఖచ్చితంగా అంత్యక్రియలో పాల్గొనాలి, రావాలి, మంచిగా ఉంటుందని చెప్పేసి కవితకు ఫోన్ చేసి అమ్మ రా అమ్మ మీ మామ చనిపోయిండు అంత్యక్రియలు చేసిపోవాలని చెప్పేసి ఆమెకు చెప్పేసిన. అంటే సాయిలు కొడతానట తిడతానట రాని అనట, నేను ఉన్నానమ్మా నీకెందుకు బాధ నువ్వు రా అని చెప్పిన. వచ్చింది 3-4 రోజులు ఉన్నది, మరి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక తర్వాత ఈ సాయిలు అంటే ఏంటంటే కలిసి ఉండలేదు, 15-20 సంవత్సరాలు కలిసి ఉండలేదు సార్ వాళ్ళు. ఒకళ్ళకోళ్ళు ఆయనకు ఈయన నమ్మది, ఈమెకు ఆయన నమ్మరు, ఒకళ్ళకోళ్ళు నమ్మరు వాళ్ళు. అయితే ఈ ఎందుకు కలిసి ఉండట్లేదు? అంతకుముందు ఏం గొడవలు జరిగాయని చెప్పి అంతకుముందు ఎన్నోసార్లు పంచాయతీలు అయినాయి, పంచాయతీలు చేసినాము, ఎన్నోసార్లు తగాదలు అయినాయి సార్. ఎందుకంటే
ఆమెకు ఈమెకు సెట్ కావడం లేదు. ఈమె కొంచెం బయట తిరుగుడు అలవాటు, కొంచెం బాగా మీకు అలవాటు అయిన ఏంటంటే కొంచెం ఇక మామూలుగా వీలే ఇతర సంబంధం ఉన్నది అని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి మీకు. అంటే పంచాయతీ జరిగినప్పుడు కూడా ఏమైనా మీకు ఈ విషయాలు తెలిసినాయా? ఏవి సార్? ఆమెకి కవితకి కావచ్చు లేదా సాయిలకు కావచ్చు కొన్ని వివాహేతర సంబంధాలు ఉన్నాయి, లేకపోతే అనారోగ్యం బాగాలేదు, దీంతోనే విరక్తి చెంది కవిత హత్య చేసిందని కొన్ని. అనారోగ్యంగా సార్ ఆరోగ్యంగా ఉన్నాడు, ఆల్రెడీ బాల రకాడ జీతం ఉన్నాడు, కావాలన్నాడు, మంచిగా ఉన్నాడు, యాక్టివ్ ఉన్నాడు, మంచి పనులు చేస్తాడు. మా ఊళ్ళో పెద్ద బోవుడు అయినా ప్రతి ఒక్క సావుకు ఆయననే బట్ట చేస్తాడు, అన్ని సామాన్ తీసుకొస్తాడు, ఆయననే కంపరం కడతాడు, మొత్తం ఆయన తీసుకుపోయి కష్టం చేస్తే ఆయననే ఉంటాడు అనమాట. అయితే మొన్న వేరే వాళ్ళ సావు దగ్గర వీళ్ళు కలిసిరట. కలిసి నువ్వు ఎన్ని రోజులకి ఇట్లా ఎట్టి పిచాకరీ చేస్తావు నువ్వు, ఈ 6,000 7,000 జీతానికి మనకు పొట్ట నిండది, మనం సంపాదించుకోలేము. హైదరాబాద్ పోతే మనము మంచిగా సంపాదించవచ్చు, మంచి మస్తు పైసలు ఇస్తారు, 20-30 వేలు సంపాదించవచ్చు, ఇద్దరంగా కష్టం చేద్దామని చెప్పేసి నమ్మించి ఆయన హైదరాబాద్ తీసుకొని వచ్చింది. అయితే సార్లు చెప్పినా కానీ ఈయన నమ్మలేడు. కానీ ఏ విధంగా నమ్మాడో మాకే అర్థమవుతుంది, మాకంత పడతలేదు నమ్ముడు. అయితే తీసుకొని హైదరాబాద్ వచ్చింది. వచ్చినాక తర్వాత మొన్న ఈ నిన్న ప్రొద్దున ఇలా తల్లి వాళ్ళ కూతురు సాయి వాళ్ళ కూతురు నా దగ్గరికి వచ్చి ఇట్లా నాయన కనబడతలేడట, ఇంటికి వెళ్ళిపోయిండట, లేడంట అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్తే వెంటనే నేను కవితకు ఫోన్ చేసిన. కవిత ఏందమ్మా సాయిలు కనబడతలేడట, విషయం ఏంది అని అడిగిన. అంటే ఆమె నాకు నాయన బిడ్డ వరుస అవుతుందన్నమాట. నాయన నిన్న సాయంత్రం 6 గంటలకు ఆల్రెడీ ఉష్కలారి కాల్ చేస్తా అని చెప్పేసి పోయిండు, 50,000 తీసుకొని పోయిండు. అంటే 50,000 తీసుకొని ఉష్కలారి కాల్ చేస్తే ఎట్లా పోతాడు? 50,000 తీసుకొని బాగ్యడతాను లింగాయపల్లికి రావాలి, కానీ ఉష్కలారి కాల్ చేస్తే ఎట్లా పోతాడు, ఇది కరెక్ట్ కాదా అని చెప్పేసి బెదిరిస్తే పోయిండు నాయన అన్నది. సరే కానీ మరి నువ్వు వేడున్నావా అంటే నేను హైదరాబాద్ ఉన్నా, అంటే నువ్వు లింగాయపల్లికి వస్తున్నావా అంటే వస్తున్నా అని చెప్పింది. నిన్న సాయంత్రం లింగాయపల్లికి వచ్చింది, కవిత వచ్చింది. నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చింది, 6-7 గంటలకు వచ్చింది. రాగానే మా ఊరు బాగా మంది నిండి ఏం చేసినట్టు బాగా మేము తిడుతున్నారు, నువ్వు ఏమో చేసినావు, ఎక్కడ పోలేడాడు అసలు మనిషి కాడు. నీకు డౌట్ వచ్చింది, జనాలకు విపరీతంగా తిడుతున్నాం. మేము తిట్టుడు కరెక్ట్ కాదు, మనకి ఏది తెలియదు, మనం ఎందుకు తిడితే బాగుండదు అట్లా బాగా అని చెప్పి అందరికీ నేను నచ్చ చెప్పినాక తర్వాత కవిత చూడమ్మా, ఇప్పుడు మనం ఒక పిటిషనే తీయాలని చెప్పేసి మా లోకల్ ఎస్ఐని ఫోన్ చేసిన. సార్ ఇట్లా జరిగింది సార్, ఇట్లా అంటే మన పరిధి కాదు, అది ఎక్కడికి వెళ్ళి తప్పిండి అక్కడిని పిటిషన్ ఇవ్వాలని సార్ సజెషన్ ఇచ్చాను. అయితే కవిత చెప్పిన, కవిత నువ్వు పొద్దున పోదాం, చీకటి అయింది, పొద్దున పోదాం, పిటిషన్ ఇస్తాం, నీ చేతనే పిటిషన్ ఇప్పిస్తా. ఒకవేళ నువ్వు రాత్రి తప్పించుకొని పోయినావు అనుకో, ఖచ్చితంగా నువ్వే బాధ్యురాలు, నీ మీదే పిటిషన్ ఇస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన. నాయన అట్లా ఏం బరాబరి తెల్లారి దాకా ఉంటా అని చెప్పేసి ఉన్నది. అయితే 2 గంటల రాత్రి పోలీసు వాళ్ళు వచ్చారట, ఆమెను అయితే వేసుకొని పోగానే నాకు మా పక్క వాళ్ళని ఫోన్ చేస్తే ఇంటికి పోయిన ఇట్లా సంగతి అంటే కానిస్టేబుల్ నంబర్ ఇచ్చారట. నంబర్ ఇస్తే పలానా పోలీస్ స్టేషన్ పొద్దున ఫోన్ చేసిన, పలానా పోలీస్ స్టేషన్ మా ముసలామని తోలుకొని రండి, ఇక్కడనే ఉన్నారు అని చెప్పేసి చెప్పారనమాట. అంతటితో మా గ్రామస్తులం అందరం తల్లి ఇక్కడికి వచ్చేసాం. అసలు ఏంటి హత్యకు కారణాలు ఏంటని ఇప్పటివరకు మీకు తెలిసిందా? పోలీసు వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడారా? ఎందుకంటే రకరకాల ఆరోపణలు వస్తున్నాయి, వివాహేతర సంబంధం అని వస్తుంది, కవిత ఒక కుట్ర ప్రకారం కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసినట్లుగా కూడా తెలుస్తుంది, మీరేం చెప్పారు సార్? ఏంటంటే ఇది మాకు ఊరందరం అనుకుంటాం, నేను ఒక్కరి మాట వాయిస్ కాదు, ఇది ఊరందరం ఏంటంటే ఈయనకు, ఎందుకంటే లింగాయపల్లికి రాస్తే ఈయనకు ఆమెకి ఇద్దరు పడతలేదు, ఎందుకంటే ఈమె ఈ ప్రవర్తన ఆయనకు నచ్చది. అయితే దీన్ని అడ్డు తొలగించుకోవడానికి పకడ్బందీగా ప్లాన్ వేసుకొని పథకం ప్రకారం మీరు ప్లాన్ చేసింది అని చెప్పి అనుమానం సార్ మాకు. మరి ఈ విషయాలని మీరు పోలీసులకు చెప్పారా? ఇట్లా గ్రామంలో జరిగిన విషయాలని కూడా ఎప్పుడు సార్? ఇప్పుడా మాకు పోలీసులు ఎవరు కలవలేదు, బయటికి అక్కడ వెళ్ళిపోయిన సార్ లేడు, సార్ వచ్చిన కలవమని చెప్పారు. అందుకే మళ్ళీ ఎందుకంటే పాయింట్ చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసారు అనుకోకుండా, సార్ కలవలేదు ఇంకా. సో ఇది పరిస్థితి. కూకట్పల్లి కేబిహెచ్పి పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఇప్పటికే భార్య కవితతో పాటుగా భార్య హత్యకు సహకరించినటువంటి భార్య చెల్లెలతో పాటుగా చెల్లెల భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా, ఎందుకంటే వారం రోజుల క్రితమే పాతలింగాయపల్లి ఊరు నుంచి భర్తను తీసుకొచ్చి వారం రోజుల అనంతరం హతమార్చినట్లుగా కూడా వస్తున్న నేపథ్యంలో ఇటు కుటుంబ సభ్యులు గ్రామస్తులు కూడా కుట్ర ప్రకారమే హత్య చేసినట్లుగా కూడా వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో పోలీసులు ఇటు క్లూస్ టీం ఇప్పటికే ఆధారాలు సేకరించిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో వైద్యులు ఎంఆర్ఓ సమక్షంలో డెడ్ బాడీని మృతదేహాన్ని బయటికి వెలికి తీస్తారు. అనంతరం కూడా కీలక విషయాలు కేసులో బయటపడే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం ఘటనపైన అయితే కేబిహెచ్పి పోలీసులు అయితే పూర్తిస్థాయి దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రియా, రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చంపేసి పూల్చిరు అని చెప్పేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ భాగంలో మనం సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రగతి నగర్ చెరువు దగ్గరికి వచ్చినాము. ఇక్కడ పూల్చిందని తెలిసింది.
అది వెలికి తీయడానికి ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎంఆర్ఓ గారిని పిలిపిస్తుంది. అది తీసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో నిజాలు బయటపడతాయి. చనిపోయిన వ్యక్తి సాయి అని తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్లో. థ్యాంక్ యూ.